వికారాబాద్ అటవీ ప్రాంతంలో మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతురాలిని చెవెళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. 4 రోజుల క్రితం ఆమె మెడకు చీర కొంగు బిగించి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య చేసింది బాబుగా నిర్ధారించారు. అనసూయతో నిందితుడికి వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. హత్య చేశాక కాళ్ల కడియాలు, చెవిదుద్దులు ఎత్తుకెళ్లాడు బాబు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ నిందితుడిపై పలు కేసులున్నాయని చెబుతున్నారు పోలీసులు. వికారాబాద్ అటవీ ప్రాంతంలో మహిళ హత్య కేసు మిస్టరీ వీడింది. మృతురాలిని చేవెళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. 4 రోజుల క్రితం ఆమె మెడకు చీర కొంగు బిగించి చంపి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా హత్య చేసింది బాబుగా నిర్ధారించారు. అనసూయతో నిందితుడికి వివాహేతర సంబంధం ఉన్నట్టు గుర్తించారు. హత్య చేశాక కాళ్ల కడియాలు, చెవిదుద్దులు ఎత్తుకెళ్లాడు బాబు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ నిందితుడిపై పలు కేసులున్నాయని చెబుతున్నారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, మహిళ మర్డర్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? లాస్ట్ మండే రోజు వికారాబాద్ టౌన్ అవుట్స్కట్స్ లో ఉన్న అదంతా కూడా అటవీ ప్రాంతం. ఆ అటవీ ప్రాంతంలో అక్కడ నిర్మానుష ప్లేస్లో ఒక డెడ్ బాడీ ఫైండ్ అవుట్ అయింది. అది కూడా అక్కడికి ఆ రూట్లో వెళ్తున్న కొంతమంది పొలానికి వెళ్తున్న వాళ్ళు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఆ డెడ్ బాడీ కూడా చూస్తే ఎలా ఉందంటే మొత్తం కూడా ఈ మెడను మొత్తం కొంగుతోటి, చీర కొంగుతోటి పట్టి ముందుగా దాన్ని ఆమెను చంపేసిన తర్వాత నెక్స్ట్ పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుంది. సో దీంతో అక్కడికి పోలీసులు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు వచ్చారు. అక్కడికి క్లూస్ టీమ్ వచ్చింది. సో అక్కడ ఎట్లాంటి వాళ్ళకు క్లూస్ కూడా దొరకలేదు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చుట్టుపక్కల కొన్ని బీర్ బాటిల్స్ ఉన్నాయి. అదంతా కూడా ఓపెన్ ఏరియా, అడవి ప్రాంతం కాబట్టి చుట్టుపక్కల ఎవరు కూడా లేదు. ఆ అటవీకి కనెక్ట్ అయ్యే రూట్లో కూడా ఎక్కడ సీసీ కెమెరాలు కూడా లేదు. ఒక మహిళ, ఆమె 35 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉంటుందని మాత్రమే పోలీసులకు ఆ క్లూ మాత్రమే ఉంది. అక్కడికి ఇటు డాగ్ స్క్వాడ్తో పాటు క్లూస్ టీమ్ వచ్చి అక్కడ ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరించారు. ఆ తర్వాత దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఆఫ్టర్ 4 days ఈ మహిళ ఎవరనేది ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ మహిళ చేవెళ్లకు సంబంధించిన అనసూయగా గుర్తించారు పోలీసులు. దీంతో పాటు ఆమెను హత్య చేసింది బాబు అనే వ్యక్తి ఆమెను హత్య చేశాడు. సో ఈ బాబు అనే వ్యక్తికి గత 2 yearsగా ఈమెతోటి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంది. సో వాళ్ళు చాలా టైమ్స్ ఇదే అటవీ ప్రాంతానికి వచ్చి ఏకాంతంగా గడిపి వెళ్తారని కూడా పోలీసులు చెప్తున్నారు. సో ఈసారి కూడా వాళ్ళిద్దరే మార్నింగ్ టైంలో అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బాబు తనతో పాటు తన వెంట పెట్రోల్ కూడా తీసుకొచ్చాడని కూడా పోలీసులు చెప్తున్నారు. సో అతన్ని గుర్తించామని, అతన్ని అరెస్ట్ కూడా చేశామని పోలీసులు చెప్తున్నారు. వీళ్ళకు లాస్ట్ 2 years నుంచి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని చెప్తున్నారు. దీంతో పాటు అతను గతంలో కూడా ఒక మర్డర్ కేసు, ఒక కిడ్నాప్ కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు. ఇతని పైన 2 కేసులు కూడా ఉన్నాయి. అతను గతంలో జైలుకు కూడా వెళ్ళొచ్చాడని పోలీసులు చెప్తున్నాడు. ఇటు బాబు వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వాడి కాగా ఈమె చనిపోయిన మహిళ మాత్రం చేవెళ్లకు సంబంధించిన అనసూయగా గుర్తించామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ రోజు ఇటు వికారాబాద్ అడవి ప్రాంతంలో, ఎందుకంటే అది చాలా నిర్మానుష ప్రాంతం, అక్కడికి ఎవరు కూడా వెళ్ళరు. అదంతా కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది. పొలాలకు వెళ్ళే వాళ్ళు కూడా ఏదో సింగిల్గా వెళ్ళి వస్తూ ఉంటారు. అది ఆ రూట్లో వెళ్తారు తప్ప ఆ చుట్టుపక్కల కూడా పొలాలు ఉండవు. అక్కడ అది దాటిన తర్వాత, అంటే ఆ అటవీ ప్రాంతం దాటిన తర్వాత పొలాలు ఉంటాయి. ఆ రూట్లో వెళ్ళి వస్తుండగా, బైక్ పైన వెళ్ళి వస్తుండగా ఒక శంకర్ అనే వ్యక్తి చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో పోలీసులు వచ్చిన తర్వాత బాడీ అంతా కూడా ఆల్మోస్ట్ కాలిపోయింది. ఆమె ఫేస్ గుర్తుపట్టడానికి లేదు. ఆమె ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆమెకు సంబంధించిన కడియాలు, చెవుల కమ్మలు కూడా అతను ఎత్తుకెళ్ళినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి అసలు ఎందుకు చంపాడు ఏంటి అనే దానిపైన ప్రస్తుతానికైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే బాబు అనే వ్యక్తి ఆమెను చంపినట్టుగా చెప్పాడు. ఆయన స్టేట్మెంట్లో కూడా కన్ఫెస్ చేశాడు. అతనికి వాళ్ళిద్దరికీ ఇల్లీగల్ రిలేషన్షిప్ కూడా ఉందని చెప్పాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. దీంతో పాటు ఆమె కాళ్ళ కడియాలతో పాటు చెవులకు సంబంధించిన కమ్మలు కూడా ఆయన ఎత్తుకెళ్ళినట్టు కన్ఫెషన్ చేశాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి సో సెల్ టవర్ లొకేషన్తో పాటుగా ఆ ఏరియా వాళ్ళైతే ఎక్కడి నుంచి వెళ్ళారో, ఆ పెట్రోల్ ఎక్కడి నుంచి కొనుక్కొని వెళ్ళాడో, వాటిల్లో ఇవన్నిటి కూడా సీసీ కెమెరాలు పరిశీలించి అతను ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అతన్ని అరెస్ట్ చేశామని కూడా వికారాబాద్ పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు పోలీసులు త్వరలో వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ సదానందం.